హాయ్ అండి. నేను మీ భార్గవి. సొరకాయ పులుసు అంటే మామూలుగా మనం స్టవ్ మీద పెట్టి చాలాసేపు కుక్ చేస్తాం కదా అండి. కానీ ఈరోజు సింపుల్గా 5 నిమిషాల్లో కుక్కర్లో ఎలా చేసుకుందామో చూద్దామండి. ఈ ప్రాసెస్లో చేస్తే టైం సేవ్ అవుతుందండి. అలాగే సొరకాయ ముక్క కూడా బాగా ఉడుకుతుందండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. అదిరిపోద్ది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి, అంత బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ సొరకాయ పులుసు వేసుకొని పక్కన అప్పడాలు వడియాలు పెట్టుకొని తింటే అసలు ఆ టేస్ట్ చెప్పలేమండి, అంత బాగుంటుంది. రండి చేసుకుందాం. ముందుగా సొరకాయని తీసుకోవాలండి. మరీ ముదిరిపోయిన సొరకాయ వద్దండి. దాన్ని పీల్ చేసుకొని సొరకాయకి అలా ఘాట్లు పెట్టుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఆ తర్వాత ఒక 3 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి. ఒక పెద్దదైతే ఒక ఉల్లిపాయ వేసుకొని పచ్చిమిరపకాయలు కట్ చేసినవి, ఆ తర్వాత కరివేపాకు, తగినంత ఉప్పు, కారం వేసుకొని సొరకాయలోనే ఆల్రెడీ నీరు ఉంటుందండి. ఎక్కువ వాటర్ అక్కర్లేదండి. కొంచెం వాటర్ పోసుకొని ఒక 2 విజిల్స్ రావాలండి, అంతే అండి. హైలో ఆఫ్ చేసుకోవాలి. ఈ లోపల మనం పులుసు కోసం చింతపండు నానబెట్టుకుందామండి. చూసారండి, సొరకాయ మరీ మెత్తగా ఉడకలేదండి, అలా అని ఉడకకుండా లేదండి, కరెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి. పోపులోకి తాలింపు గింజలతో పాటు మనం మెంతులు కూడా వేసుకోవాలండి, పులుసు కూర కాబట్టి. పోపు వేగిన తర్వాత చిన్నుల్లిపాయ రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేగిన తర్వాత ఈ సొరకాయ ముక్కలు పులుసులో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి పులుసు తీసుకొని ఇందులో పోసుకోవాలండి. మరీ ఎక్కువ పలచగా ఉన్నా కానీ పులుసు బాగోదండి, కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. మీరు కన్సిస్టెన్సీ చూసుకొని చేసుకోండి. ఆ తర్వాత ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకుంటేనే పులుసుకి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయినాయి లేదా అని చూసుకొని సరిపోకపోతే వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన సొరకాయ పులుసు రెడీ అండి. 5 నిమిషాలు అయిపోద్దండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో చేస్తే ముక్క కరెక్ట్గా ఉడుకుతుందండి. ఒకసారి ట్రై చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లీ మీ భార్గవి.